పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యం యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి, ఇదే యెహోవా వాక్కు. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము భస్మ బుధవారము, యాష్ వెడ్నెస్డే. ప్రియులారా, లెంట్ అనే ఉపవాస దినాలు మరల మన జీవితంలో అనుగ్రహించబడ్డాయి. ఇవి మనలను నూతన ఆత్మీయ జీవితంలోనికి నడిపే కృపాగడియలు. ఈ లెంట్ కాలం మానవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. గమ్యము తెలియక అలలకు అటు ఇటు కొట్టుకుంటూ తిరుగుచున్నటువంటి నావకు చుక్కాని ఎట్లాంటిదో ఈ లెంట్ అనేది పాపపు లోకములో గమ్యము తెలియక తిరుగులాడుచున్న మానవునికి లెంట్ అట్లాంటిది. లెంట్ కాలం భస్మ బుధవారంతో ప్రారంభమవుతుంది. లెంట్ అనగా పగలగొట్టుట, చీల్చబడుట మరియు చిగుర్చుట అని అర్థం. ప్రియులారా, దీనిని లాటిన్ భాషలో క్వాడ్రాగేసిమా అని అంటారు. గ్రీకులో టెస్సరా కోస్ట్ అని, తెలుగులో మండలము అని, ఇంగ్లీష్లో లెంగ్టన్ అని పలుకుతారు. ప్రియులారా, దీని భావం చీల్చబడుట, చిగుర్చుట అనేటువంటి భావం వస్తుంది. అనగా ఆధ్యాత్మికముగా ఎండి బెరడు కట్టిన జీవితాలు పాపము అనే ఆ మొదటి అవిధేయత అనే బెరడును చీల్చుకొని దైవకుమారుని శ్రమ, మరణ, పునరుద్ధాన సువార్త ద్వారా మార్పు చెంది నూతన జీవితమునకై కలిగిన మార్పును చిగుర్చుట అని అన్నారు. ప్రియులారా, యేసుక్రీస్తు కూడా లోకానికి చిగురుగా ఉదహరించబడ్డారు. కనుక మూడుబారిపోయిన మన జీవితాలను చిగురింప చేసుకునే ఒక శ్రేష్టమైనటువంటి ఉపవాస దినములు. ప్రియులారా, ఈ 40 దినాలు పాపవంకిలమైన మన హృదయాలు పశ్చాత్తాపముతో కూడిన ప్రార్థన ద్వారా పగలగొట్టబడినప్పుడు పాపమంతా పోయి నూతన హృదయం కలిగి ఉంటాం, నూతన చిగుళ్ళు సంతరించుకుంటాం. ఎందుకు భస్మ బుధవారం అని పిలిచారు? ఈ భస్మము లేక బూడిద అనేది దేనిని సూచిస్తుంది? ప్రియులారా, మనకున్న ఆచారాన్ని గమనిస్తే యేసుక్రీస్తు ప్రభు యొక్క జయోత్సవ ప్రవేశంలో ఉపయోగించిన ఎండిన మట్టలను కాల్చి బూడిద చేసి ఆ వచ్చిన బూడిదను యాజకుడు భద్రపరిచి దీవించిన తరువాత పశ్చాత్తాపమునకు, వినయమునకు చిహ్నముగా నొసళ్లపై పెట్టే ఆచారం ఉంది. ప్రియులారా, ఈ భస్మము అనేది దేనిని సూచిస్తుంది అంటే, ఒకటి తగ్గింపుతనాన్ని సూచిస్తుంది. ఆదికాండం 18వ అధ్యాయం 27వ వచనములో జరిగిన ఆ సందర్భంలో దీనిని మనం గమనించవచ్చు. రెండవది, లోక భోగ భాగ్యాలను త్యజించి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపపడుట అనే దానిని మనకు తెలియపరుస్తోంది. యోనా గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనాన్ని బట్టి దీనిని మనం గమనించవచ్చు. మూడవది, నిస్సహాయ స్థితి అనగా మనిషి తన మీద తాను ఆధారపడక దేవునిపై ఆధారపడేటువంటి స్థితి. ఎస్తేరు గ్రంథం
4వ అధ్యాయం మొదటి 2 వచనాలను బట్టి మనము దీనిని జ్ఞాపకం చేసుకోవచ్చు. ప్రియులారా, భస్మం లేక బూడిద అనేది కాల్చబరుట ద్వారా వచ్చేది. కాల్చబరుట ద్వారా మార్పు పొందేది అని మనకు తెలుసు. దేనిలో నుండి మార్పు చెందిందో తిరిగి ఆ రూపంలోకి రావడం అనేది అసాధ్యం. కనుక ఈ 40 దినాలు పాపపంకిలమైన మన హృదయాలను పశ్చాత్తాపముతో ప్రభు పాదాల దగ్గర మన హృదయాలను కాల్చివేసినప్పుడు, పశ్చాత్తాపముతో కాల్చివేయబడినప్పుడు, పాపపు రూపము పోయి పరిశుద్ధ రూపాన్ని కలిగి ఉండడం, సంతరించుకోవడం, అట్టి హృదయం ప్రభువుకు ఇష్టం. అట్టి హృదయం, అట్టి రూపాన్ని కలిగి ఉండటానికే ఈ 40 దినాల శ్రేష్టమైన అవకాశములు ప్రభు మనకు అనుగ్రహించారు. 40 దినాలు పశ్చాత్తాపంతో మనఃపూర్వకముగా ప్రభు పాదాల దగ్గరకు వచ్చి దేవుని వాక్యము ద్వారా మన జీవితాలను సరిదిద్దుకుందాం, మన జీవితాలను బలపరుచుకుందాం, ఆయన రాకడ కొరకై సిద్ధపడదాం. పరిశుద్ధాత్మ దేవుడు అట్టి కృప మీకును మీ కుటుంబానికి అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడని కొందనాలు, ఈ మండల కాలములో తిరిగి మమ్మల్ని ప్రవేశపెట్టారు. ఈ 40 దినాలు మాకు, మా కుటుంబాలకు, మా సంఘానికి ఆశీర్వాదకరముగా మీరు అనుగ్రహించండి తండ్రి. ఆచారముగా కాక ఆత్మీయముగా మేము జరుపుకుంటూ మీకు అత్యంత సమీపస్తులుగా ఉండునట్లుగా కృప చూపించండి. అనుదిన ఆ ఆరాధనల ద్వారా మేము ఆత్మీయముగా బలపడటానికి కృప చూపించండి. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. నేటి దినాన పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదములు దయచేయమని యేసునామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.